హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే మీ ముందు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈరోజు 22,215 అనమాట. ఈరోజు హై వచ్చి, సో నిన్న హై వచ్చి 22,186 రైట్. సో అంటే మళ్ళీ ఒక 30 పాయింట్స్ కొత్త హై అనమాట అండి. సో అదే నిన్న మీకు చెప్పడం జరిగింది కదా. సో ఆ ఫండ్ మేనేజర్ చెప్పినట్టుగా న్యూ లైఫ్ టైమ్ హై అనేది 500 టైమ్స్ రిజిస్టర్ అయింది ఇప్పుడు దాకా. సో ఇండిసెస్లో అని చెప్పడం జరిగింది అనమాట. నేను ఒక లైఫ్ టైం హై, ఇవాళ ఒక లైఫ్ టైం హై. సో ఈ విధంగా సో మీరు చూసుకుంటే కనుక కొత్త హై వచ్చింది. అండ్ యాక్చువల్గా ఈరోజు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లోజింగ్ బేసిస్ మీద ఆ లెవెల్ మెయింటైన్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో వండర్ఫుల్ మారుబోజు క్యాండిల్, ఒక ఫుల్ బాడీ క్యాండిల్ నిన్న ఏదైతే హై ఉందో హై దాటి క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ ఇండికేటింగ్ వండర్ఫుల్ స్ట్రెంత్ అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి, ఒక మంచి స్ట్రెంత్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట రైట్. అండ్ వండర్ఫుల్గా మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ కూడా బ్రేక్అవుట్ లాగా కనిపిస్తుంది అనమాట అండి. అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈజీగా ఒక 500-600 పాయింట్స్ అది బ్రేక్ అయిన దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి. సో ఐడియల్గా టార్గెట్ వచ్చి 23,000 అండి, 23,000 నిఫ్టీ టార్గెట్ వచ్చి 23,000 దాకా స్కోప్ ఉందన్నమాట అండి ఈ రేంజ్ ప్రకారం అయితే కనుక. సో దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్ 23,000 లెవెల్స్. ఓకే, సో మేబీ నెక్స్ట్ మంత్ టైంకి అన్నా లైక్ ప్రీ ఎలక్షన్లో ర్యాలీ ఏదైనా ఉంటుందేమో చూద్దాం అనమాట అండి. వీళ్ళు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. అయితే ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ద లీడర్ అనమాట అండి. వండర్ఫుల్గా చాలా స్ట్రెంత్ కనబరిచింది. అండ్ ఏదైతే నేను ప్యాటర్న్ చెప్తా వచ్చానో డబల్ బాటమ్ డబ్ల్యూ ప్యాటర్న్ నెక్ లైన్ ఈరోజు డెసిసివ్గా దాటి క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి రైట్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ మొమెంటం కంటిన్యూ అయితే 48,200 లెవెల్ కూడా సో రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. దట్ ఈస్ 48,000 అండ్ అబౌవ్ లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట అండి. అయితే నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా ఆల్మోస్ట్ మోర్ దాన్ లైక్ 1,500 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై అనమాట అండి. సో ఆ లెవెల్స్కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిందంటే డెఫినెట్గా నిఫ్టీని కూడా ఇట్ విల్ టేక్ అలాంగ్ విత్ ఇట్ కదా. సో అందువల్ల దెర్ ఈజ్ ఎ లైక్లీహుడ్ మార్కెట్ అయితే బుల్లిష్గా ఉంది, మొమెంటం కంటిన్యూ అవుతుంది అనమాట అండి. అయితే ఈరోజు ఇనిషియేషన్స్ ఏం చేసా చూద్దాం. ఇనిషియేషన్స్ అయితే మాత్రం ఎఫ్ఐఏస్ చక్కగా అమ్ముతా పోతున్నారు అనమాట అండి. సో 1,135 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఏఎస్ 1,450 కోట్లు బయ్యింగ్ కూడా సపోర్ట్ రైట్ చేయడం జరిగిందనమాట అండి రైట్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అడ్వాన్స్ డిక్లైన్ బ్యాలెన్స్డ్గా ఉంది నిఫ్టీ 50లో, బట్ నిఫ్టీ 500 లుక్ ఎట్ దిస్. నిఫ్టీ 500 ఇంకా కొంచెం యాక్చువల్గా స్టిల్ వీక్నెస్ ఉందన్నమాట అండి, స్ట్రెంత్ లేదు. మార్కెట్ బాగానే ఉంది కానీ సో ఇది ఈ పాయింట్స్ కొంచెం మనం అబ్జర్వ్ చేస్తుండాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, నిన్న ఐ థింక్ ప్రెసిడెంట్ హాలిడే కదండి. యూఎస్ మార్కెట్స్ మనకి సో డైరెక్షన్ తెలియలేదన్నమాట. ఈరోజు నైట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, అండ్ ఇండియా బిక్స్ వన్స్ అగైన్ స్టిల్ ఇంకా ఎలివేటెడ్ లెవెల్స్లో ఉండడం జరిగింది. సో అయితే యూఎస్ ఈజ్ ఇండికేటింగ్ నెగిటివ్ స్టార్ట్ అనమాట అండి. డాక్స్ ఫ్యూచర్ ఆల్సో ట్రేడింగ్ స్లైట్లీ నెగిటివ్, అంటే ఫ్లాట్ అనేది చెప్పాలన్నమాట అండి. ఓకే, సో అయితే నైట్ ఎలా క్లోజ్ అవుతాయి అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసి చూద్దాం. లుక్ ఎట్ దిస్, మీడియా దట్ ఈస్ క్రేజీ 2% పెరిగింది రైట్. అండ్ బ్యాంకింగ్ రైట్, ఇట్ ఈస్ ద లీడర్ అనమాట. ఈరోజు చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. బట్ కానీ ఐటీ, ఆటో, స్మాల్ క్యాప్ చూసారు కదా, మిడ్ క్యాప్స్లో మొమెంటం లేదు. ఓకే, ఈ పాయింట్ మీరు కొంచెం నోట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ స్ట్రెంత్ లేదు. ఇప్పుడు మేబీ లార్జ్ క్యాప్స్ రోల్ ఏమో, వీళ్ళు వెయిట్ అండ్ సీ. ఓకే రైట్. అండ్ ఈరోజు 2 స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. దట్ ఈజ్ ఆల్రెడీ ఐ థింక్ నిన్న డిస్కస్ చేయడం జరిగింది. సో ఫెయిర్ కెమ్ అని చెప్పి ఈరోజు మొమెంటం కంటిన్యూ అయిందనమాట. ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్, అది యూ కెన్ స్టడీ ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా ఇంకొక స్టాక్ ఉందన్నమాట అండి. సో ఆర్చియన్ రైట్, ఆర్చియన్ కెమికల్ ఏసీఐ అనమాట అండి. సో ఆర్చియన్ కెమికల్ ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ రియల్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. ప్యాటర్న్ అయితే బాగానే ఉందన్నమాట. సో మొమెంటం కంటిన్యూ అయితే టార్గెట్స్ లైక్ 800 ప్లస్ వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట అండి. స్టాక్ అరౌండ్ 750 దగ్గర ఉంది కదా. సో 750 అబౌవ్ మనం బయింగ్ చేయొచ్చు. 50, 60, 100 రూపీస్ టార్గెట్ అనమాట అండి. సో మంచి అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అనమాట అండి. ఓకే, మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అయిపో వీడియో మీకు నచ్చిందని వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.